మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సందర్భంలో పాల్గొంటున్న సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, sir, for your inspirational message. Sir, in Chanakya Niti, it is said that the ultimate goal of administration should be the prosperity and happiness of the people, sir. In last 1 year, the industry and the IT department, under the leadership of Honorable Chief Minister, Honorable Minister of IT and Industries, we have set an example of citizen-centric administration. టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఇక్కడ నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా మీ సేవ ద్వారా 130 కొత్త పౌర కేంద్రీకృత సేవలను మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 15 పరిశ్రమలతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. మీ సేవ మొబైల్ యాప్ ద్వారా రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లుగా శ్రీధర్ బాబు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు 2023-24 వరకు కూడా 2016 నుంచి ఇప్పటి వరకు ఆ చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకి సబ్సిడీలు ఇవ్వలేదు, ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. దాదాపు 4,000 కోట్ల పైచిలుకు ఈరోజు ఆ పరిశ్రమలు పెట్టి ఇబ్బంది పడతా ఉన్న ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న పరిశ్రమలు, వారు గోడు విని ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వాలు ఆ రోజు ఇన్సెంటివ్స్ పరంగా కేవలం పేపర్లు ఇవ్వటం జరిగిందో వారికి అండగా నిలబడాలని మరి ఒక కొత్త పాలసీని తీసుకొద్దాం, ఇన్సెంటివ్స్ కూడా దశల వారీగా ఇద్దాం, ఇచ్చే క్రమంలో ముందుకెళ్తామని ఈరోజు అనేక మంది వేచి చూస్తూ ఉన్న మా చిన్న మధ్యతర పరిశ్రమలకు కూడా మేము వారికి గట్టి నమ్మకం చెప్తా ఉన్నాం. తప్పకుండా వారికి ప్రోత్సాహం చేయడానికి ఇన్సెంటివ్స్ కూడా మీకు ఇన్ని సంవత్సరాలు మిగిలి ఉన్న ఇన్సెంటివ్స్ కూడా దశల వారీగా ఒక క్రైటీరియా పెట్టి ఓ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను చేయాలి, పారిశ్రామికవేత్తలను చేయాలి, మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 119 మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో మహిళలకు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు భూమిని గుర్తించి ఎక్కడైతే ఇస్తారో అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇంతకుముందు మా అధికారులు చెప్పినట్టు ఇండస్ట్రియల్ పార్క్స్ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒకటి మాదారం గట్కేసర్ సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 319 ఎకరాల స్థలంలో ఇది ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా దండు మల్కాపూర్ ఫేజ్ 2 చోటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 59.36 ఎకరాల్లో ఇక్కడో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తాము, ఎంఎస్ఎంఈ. అదేవిధంగా గన్పూర్ తూప్రాన్ మెదక్ జిల్లాలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.